అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన, లోతైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు చేసిన మంచి పనులే ఆయన శిలువ మరణానికి దారితీశాయా? వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ మూలగ్రంథం ఆధారంగా దీని వెనుక ఉన్న కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆలోచించండి, మంచి పనులు చేస్తే ఎవరైనా మరణశిక్ష వేస్తారా? వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. కాని ఈ ఒక్క ప్రశ్నే మన ఈరోజు చర్చ మొత్తానికి పునాది. సరే, ఈ ప్రయాణంలో మనం 6 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా శిలువ వెనుకున్న వైరుధ్యాన్ని అర్థం చేసుకుని, ఆ తర్వాత ఆయన బోధ, పరిచర్య, ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన చివరి ప్రకటన, చివరిగా ఇవన్నీ ఎలా ఒక విజయానికి దారితీశాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటిగా శిలువ వెనుకున్న ఆ పారాడాక్స్, ఆ వైరుధ్యాన్ని చూద్దాం. యేసు చేసిన మంచి పనులకి, ఆయన అనుభవించిన శిక్షకి మధ్య ఉన్న సంబంధమేంటి? చూడండి, ఇక్కడ ఒక సింపుల్ ఫ్లో కనిపిస్తోంది. ఆయన మంచి పనులు చేశారు, దానివల్ల శ్రమలు, చివరికి మరణం ఎదుర్కొన్నారు. కాని చివరకు విజయం సాధించారు. అంటే ఈ మూడింటినీ కలిపేదే శిలువ అన్నమాట. అది ఒక ముగింపు కాదు, ఒక మలుపు. సరే, మరి ఆ సత్కార్యాలేంటి? ముందుగా ఆయన బోధ గురించి మాట్లాడుకుందాం. ఆయన మాటలు అప్పట్లో ఎంత సంచలనం సృష్టించాయో తెలుసా? ఇక్కడ తేడా గమనించండి. పాత బోధ ఏమో హత్య చెయ్యొద్దు అని కేవలం బయటకు చేసే పని గురించి చెప్తోంది. కాని యేసు ఏమంటున్నారంటే, వద్దు, అసలు నీ మనసులో కోపం అనే ఆలోచన కూడా రాకూడదు అని. అంటే ఆయన సమస్యను పైపైన కాకుండా దాని మూలాల నుండి పట్టుకున్నారు. ఇది అప్పట్లో ఒక పెద్ద విప్లవం. ఇంకా చూడండి, ఆయన ఎంత ధైర్యంగా చెప్పారంటే, పాదవాళ్లు అలా చెప్పారు, కాని నేను మీకు చెప్తున్నాను అని. ఈ మాటలతో ఆయన తనని తాను ఒక కొత్త అధికారమున్న వ్యక్తిగా ప్రకటించుకుంటున్నారు. ఇది సహజంగానే అప్పటి మత పెద్దలకు అస్సలు నచ్చలేదు. దీంతో ఏమైందంటే సమాజం రెండుగా చీలిపోయింది. సామాన్య జనమేమో అబ్బా, ఎంత గొప్పగా చెప్తున్నారు అని ఆశ్చర్యపోయారు. కాని అధికారంలో ఉన్నవాళ్లు మాత్రం కోపంతో రగిలిపోయారు. సరే, ఆయన మాటలే అంతటి ప్రకంపనలు సృష్టిస్తే ఇక ఆయన చేతుల సంగతి చెప్పాలా? ఆయన పరిచర్య కూడా అంతే పవర్ఫుల్. దాని గురించి చూద్దాం. ఆ రోజుల్లో కొన్ని కఠినమైన సామాజిక నియమాలు ఉండేవి. ఉదాహరణకి, కుష్ఠురోగిని ముట్టుకోకూడదు, వాళ్లని ఊరి బయట ఉంచేవాళ్లు. కాని యేసు ఆ నియమాల్ని పట్టించుకోలేదు. ఆయన నేరుగా వెళ్లి కరుణతో వాళ్లని తాకి బాగుచేశారు. ఇది వాళ్లకొక పెద్ద షాక్. సో ఫలితమేంటి? ప్రజలేమో అంతులేని కృతజ్ఞతతో నిండిపోయారు. కాని అదే సమయంలో అక్కడి వైద్యులు, పండితులు వీళ్లందర్లోనూ ఒక రకమైన అసూయ మొదలైంది. తమ ప్రాముఖ్యత తగ్గిపోతోందని భయపడ్డారన్నమాట. ఆయన మాటలు, చేతలే కాదు, అసలు ఆయన వ్యక్తిత్వమే ఒక సమస్యగా మారింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా తిడితే ఈయన తిరిగి తిట్టలేదు, హింసిస్తే బెదిరించలేదు, చాలా శాంతంగా ఉన్నారు. కాని విచిత్రమేంటంటే, ఈయన చూపించిన సాత్వికమే వాళ్లని ఇంకా రెచ్చగొట్టింది. దాన్ని వాళ్లు బలహీనత అనుకున్నారు. ఇక్కడసలు పాయింటేంటంటే, ఆయన కేవలం మంచి పనులు చేసిన వ్యక్తి కాదు, ఆయన ప్రవర్తనలో ఎలాంటి లోపం లేదు. ఇప్పుడు చెప్పండి, ఒక స్వచ్ఛమైన అద్దం ముందు నిల్చుంటే మన మచ్చలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి కదా. ఆయన వ్యక్తిత్వం కూడా అలాంటిదే. ఆయన ముందు నిల్చున్నవాళ్లకి తమ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. అది వాళ్లలో అసూయను, ద్వేషాన్ని పెంచింది. ఇప్పుడు మనం క్లైమాక్స్కి వచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆయన చేసిన ఒకే ఒక్క ప్రకటన పరిస్థితిని పూర్తిగా వెనక్కి తిప్పలే విధంగా మార్చేసింది. ఆయనేమన్నారంటే, అబ్రహాము పుట్టకముందే నేనున్నాను అని. ఇది మామూలు మాట కాదు. పాత నిబంధన ప్రకారం నేనున్నాను అని చెప్పే అధికారం కేవలం దేవుడికి మాత్రమే ఉంది. సో ఆయన నేరుగా నేనే దేవుణ్ణి అని చెప్తున్నారన్నమాట. ఇది వాళ్లస్సలు తట్టుకోలేకపోయారు. ఇక చూడండి, ఈ ప్రకటనతో అంతా జరిగిపోయింది. మొదట నేను దేవుణ్ణి అన్నారు. వెంటనే వాళ్లు ఇది దేవదూషణ అని ముద్ర వేశారు. ఆ తర్వాత అధికారులకు అప్పగించారు. ఫైనల్గా శిలువ వేశారు. అంతా ఒకదాని తర్వాత ఒకటి చకచక జరిగిపోయింది. ఓకే, చివ్వరిగా వీటన్నింటినీ కలిపి చూస్తే అసలు శిలువ యొక్క ఉద్దేశ్యమేంటి? ఈ మూల గ్రంథం మనకు ఎలాంటి ముగింపునిస్తోందో చూద్దాం. ఈ పట్టిక చూస్తే మనకి మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. ఆయన బోధ వల్ల పండితులకు కోపమొచ్చింది.
ఆయన పరిచర్య వల్ల అసూయ పెరిగింది. ఆయన శాంతం వాళ్ళను రెచ్చగొట్టింది. ఆయన పరిపూర్ణత వాళ్లల్లో ద్వేషాన్ని నింపింది. చివరిగా ఆయన దైవత్వాన్ని ప్రకటించడం వాళ్ల చేతికొక బలమైన ఆరోపణను ఇచ్చింది. చూసారా, ఆయన చేసిన ప్రతి మంచి పని ఆయనని సిలువకు ఒక అడుగు దగ్గర చేసింది. సో ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ఆయన చేసిన మంచి పనులే ఆయన్ని సిలువకు దారితీస్తే మరి ఆ సిలువను మనం ఒక ఓటమిగా చూడాలా, లేక ఇదంతా ఒక పెద్ద ప్రణాళికలో భాగమైన అంతిమ విజయంగా చూడాలా? దీని గురించి ఆలోచించండి.